హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఇంకా మా హస్బెండ్ అండ్ నైనిక ఇద్దరు బయటకు వెళ్ళి ముంజులు అయితే తీసుకొచ్చారు. సో మొన్న అయితే ఒక 2 ప్యాకెట్స్ తీసుకొచ్చారండి. చాలా ఎక్కువైపోయినాయి. ప్యాకెట్కి అయితే 10 ఉంటాయి. మొన్న కౌంట్ చేశాను. ప్యాకెట్ చెప్పడం అయితే 120, 130 రూపీస్ చెప్తున్నారు, కానీ 100 రూపీస్కి అయితే ఇస్తున్నారు. ఒక్కొక్కసారి 90 రూపీస్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడైతే మళ్ళీ వెళ్ళి తీసుకొస్తా అన్నారు. ఒక ప్యాకెట్ ఇంకా తెమ్మని అయితే చెప్పాను. సో ఇప్పుడు కూడా 100 రూపీసే పడ్డదా? 100. మొన్న అయితే 90కి ఇచ్చారు కదా. అప్పుడు 2 తీసుకున్నాం కాబట్టి 90. అప్పుడు అన్నీ బాగున్నాయి. అసలు ఇక్కడ హైదరాబాద్లో ఏంటంటే ఇలా ప్యాకెట్లో ముంజులు అవన్నీ కూడా తీసుకుంటే మ్యాక్సిమం ఇందులో ముదారు ముంజులు ఉంటాయి, కొబ్బరి ముక్కల్లా ఉంటాయి. లేతగా ఉంటే టేస్ట్ బాగుంటాయి కదా. ఏ 1-2 లేతగా తగులుతూ ఉంటాయి. మొన్న అయితే చాలా బాగున్నాయి అన్నమాట. అన్నీ లేతగానే ఉన్నాయి. పెద్ద సైజు అన్నీ కూడా, సైజులు కూడా పెద్దగా మంచిగా అయితే ఉన్నాయి. ఈరోజు నైనికాకి ఇంకా సమ్మర్ హాలిడేస్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయినాయండి. అందు గురించి అని చెప్పేసి ఇంకా వాళ్ళ డాడీతో బయటకు వెళ్ళి కొనుక్కుని తెచ్చుకుంది. చాలా బాగుంటాయి టేస్ట్. మమ్మీ వాళ్ళు చిన్నప్పుడు అంతా ముంజుల్ని షుగర్ వేస్తారంట. ముంజుల పైన షుగర్ వేస్తారంట. బాగుంటది. లేకపోతే చెప్పకుంటారంట షుగర్. సైజ్ కూడా బాగుంది. అన్ని పెద్ద సైజుల్లోనే ఉన్నాయి, చిన్న సైజుల్లో లేవు. నైనికాకి ఏంటంటే ఈరోజు హాలిడే, ఈరోజు నుంచి కదా సమ్మర్ హాలిడేస్. బయటికి వెళ్ళి వాళ్ళ డాడీ కొంచెం సేపే తిప్పారంట. అందు గురించి అని చెప్పి వచ్చిన వెంటనే కంప్లైంట్. బయట ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి నాయని. ఉక్కబోస్తుంది. ఇప్పుడు ఇంటికి వస్తేనే ఉక్కబోస్తుంది. బయట ఎండ ఎలా ఉంది? నాకు బయట అంటే ఉక్కబోస్తుంది. కానీ మరి ఎందుకు బయట తిప్పమని అడుగుతున్నావు డాడీని? ఇంకా ఇప్పుడు నేను ఏం చెప్పానంటే, బోర్ కొడుతుంది కదా. యాక్చువల్లీ మొన్న తెచ్చినప్పుడు అయితే నేనే ఒలిచాను. వీటికి స్కిన్ అంతా పీల్ అదంతా కూడా చేస్తాను. ఇంకా బోర్ కొడుతుంది కదా, సో కూర్చుని ఒలు అని చెప్పేసి అంటున్నాను. నెమ్మదిగా చిన్నగా అంతే చిన్నగా లేపుకుంటా వెళ్ళు, వస్తుంది. మా సమ్మర్ హాలిడేస్లో చిన్నప్పుడు మేమే ఒలిచేవాళ్ళం తెలుసా. ఒలిచేసుకుని చక్కగా భోజనం చేసేసిన తర్వాత ఈ ఒలిచిన దానిపైన షుగర్ అదంతా కూడా వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఈవినింగ్ పడుకుని లేచిన తర్వాత తినేవాళ్ళం. సో ఇంకా అలా ముంజులు అవన్నీ కూడా పైన స్కిన్ అదంతా కూడా కబుర్లు చెప్పుకుంటూ ఒలిచేసాము. ఇంకా ఇక్కడ అయితే తినడానికి ఫీల్గా ఉండడం గురించి అని చెప్పి చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసానండి. చేతితో నలిపేస్తే చిన్న ముక్కలు అయిపోతాయి కదా. అండ్ ఇందులో కొంచెం షుగర్ అదంతా కూడా జల్లుకుని బాగా మిక్స్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత తిన్నామనుకోండి, సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఎవరైనా సరే ఈ మెథడ్ ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కూడా బాగా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.